నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సర్పంచులు శుభాకాంక్షలు తెలిపి అభివృద్ధికి తోడ్పడతానన్న ఎమ్మెల్యే. హైదరాబాద్లోని బాల్కొండ ఎమ్మెల్యే నివాసంలో వేమ్ల ప్రశాంత్ రెడ్డిని కలిసిన పలువురు సర్పంచులు. ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ గూటికి చేరిన పలు పార్టీల నాయకులు. జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు నకిలీ కార్డులు ఏరివేయాలని అధికారులకు ఆదేశం. అధికార అహంతో ప్రభుత్వ స్థల కబ్జాకు యత్నించిన ఆర్మూర్ వైస్ ఎంపీపీ. అధికారుల చొరవతో కొనసాగుతున్న సర్వే. నాణ్యమైన విద్యతో ఉత్తమ పాఠశాలగా గుర్తింపు పొందిన శ్రీ భాషిత పాఠశాలపై ఎన్సీఎన్ ఫోకస్. మాక్లూర్ మండలానికి చెందిన పలువురు నూతన సర్పంచ్లు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్లకు జీవన్ రెడ్డి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే గ్రామాల్లో నెలకొన్న సమస్యల సాధన కోసం కృషి చేస్తానని, అభివృద్ధి దిశగా నిధులు ఇప్పిస్తానని నూతన సర్పంచ్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓటరు జాబితాలో డూప్లికేట్ ఓటర్లను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు బిఎల్ఓలకు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ నియోజకవర్గాల్లో పోలింగ్ సెంటర్ల నెంబర్లు మారినందున వాటి వివరాలు ప్రజలకు తెలిసే విధంగా గోడలపై రాతలు రాయాలని ఆదేశించారు. అలాగే ఓటర్ జాబితాల్లో డూప్లికేట్ ఓటర్లను తొలగించాలని సూచించారు. అలాగే జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించి ఎంతవరకు పూర్తయిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. డూప్లికేట్స్ ఉన్నాయి కదా, అంటే అదర్ కేస్ పాతది కదా అడిగిపోతున్నా మా ఓట్ పేరు ఇప్పుడైతే ఇంకెవరు రాలేదు సార్. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో ఆర్మూర్ నిత్య అభివృద్ధి పదంలో నడుస్తూనే ఉంది. ఆర్మూర్ పట్టణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే దిశగా ఆర్మూర్కి తలమానికంగా ఓవైపు క్లాక్ టవర్, మరోవైపు 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాట్లు పూర్తయ్యే దిశగా మున్సిపల్ పాలకవర్గం అడుగులు వేస్తుంది. ఆర్మూర్ అభివృద్ధిపై ఎన్సీఎన్ స్పెషల్ ఫోకస్. గతంలో ఆర్మూర్ పట్టణంలో కానరాని అభివృద్ధి. ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్మూర్ని అన్ని విధాలా ప్రజలకు అద్దం పట్టే విధంగా డివైడర్, వాటర్ ఫౌంటైన్, క్లాక్ టవర్, 100 అడుగుల జాతీయ జెండా ఇలా ఎన్నో నిత్యం అభివృద్ధి జరుగుతూనే ఉంది. అభివృద్ధి దిశగా పరుగులు పడుతుంది. మరి దానిలో భాగంగానే ఈరోజు క్లాక్ టవర్ ఏదైతే నిర్మించడం జరిగిందో, కెనాల్ పక్కన ఉన్న బ్యాంక్ పక్కన జీవన్ మార్గమధ్యంలో క్లాక్ టవర్ని నిర్మించడం జరిగింది. మరి ఈరోజు ఆ క్లాక్ టవర్ని చూస్తుంటే ఎంతో చక్కగా, ఎంతో ఆనందం అనిపిస్తుంది. నిజంగా చూస్తుంటే అది కూడా మరో సెల్ఫీ పాయింట్ లాగా మారుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా మొన్న జరిగిన 26 జనవరి రోజు దానికి వేసిన జెండా కలర్తో అలంకరించడం జరిగింది. దాన్ని అందరు కూడా నిజంగా చూసినట్టయితే ఆ 26 జనవరి రోజు చాలామంది అక్కడ పెద్ద ఎత్తున వచ్చి సెల్ఫీలు కూడా
దిగడం జరిగింది. మరి దాని ముందే 100 ఫీట్ల జెండాని కూడా నిర్మించడం జరుగుతుంది. ఆర్మూరు పట్టణము మరి గతంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి దిశలో ముందుకెళ్తుంది. మరి దీనికి సహకరించిన మా ఎమ్మెల్యే గారికి, మరి ఎంపీ కవిత గారికి, అందరికీ, కేసీఆర్ సార్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. నిజాం సాగర్ కెనాల్ని ఆనుకొని నిర్మించిన క్లాక్ టవర్ విద్యుత్ దీపాల అలంకరణతో కనువిందు చేస్తుంది. చూపర్లను ఆకట్టుకునే విధంగా విద్యుత్ దీపాలతో దగదగా మెరుస్తుంది. మరో 5 ఏళ్లు జీవన్ రెడ్డి సమాలోచనతో ఆర్మూర్లో మరింత అభివృద్ధి జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు తెలుపుతున్నారు. రానున్న రోజుల్లో మిగిలిన పనులను జీవన్ రెడ్డి సహకారంతో పూర్తి చేస్తామని చైర్మన్ చెప్తున్నారు. ఈరోజు 14 ఫైనాన్స్ నిధుల నుండి ఆ క్లాక్ టవర్ని నిర్మించడం జరిగింది. దాంతోపాటు 100 ఫీట్ల జెండాను అక్కడ నిర్మించి మరియు కొంచెం గ్రీనరీ చేసి అక్కడ కూడా ఒక చిన్న వాటర్ ఫాల్స్ కట్టి ఆర్మూర్ పట్టణంలో మరి గతంలో ఎప్పుడు కూడా అసలు ఆర్మూర్లో ఇంత పెద్ద ఆర్మూర్ ఉంది కానీ ఎక్కడ కూడా ఒక గంట సేపు సేద తీర్చుకోవడానికి ఏ ప్లేస్ లేకుండే. ఈరోజు చూసినట్టయితే అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న ఫౌంటైన్ అయితే ఏంది, ఈ క్లాక్ టవర్ అయితే ఏంది, మరి 100 ఫీట్స్ జెండా అయితే ఏంది, మరి అదేవిధంగా హౌసింగ్ బోర్డులో నిర్మించిన మా పార్క్ అయితే ఏంది, ఇవన్నీ ఆహ్లాదకరంగా ఆర్మూర్ పట్టణాన్ని ఒక అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లడానికి మరి మేము పూనుకున్నాము. మా పాలకవర్గము, మేము, మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ అభివృద్ధి పనులు ఇక్కడ చాలా చురుకుగా అతి వేగంగా పనులు నడుస్తున్నాయి. మరి అతి త్వరలోనే మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. మరి దానికి కవితక్క కూడా రాబోతుంది కాబట్టి కవితక్క గారు, ఎమ్మెల్యే గారి ఇద్దరు చేతుల మీదుగా ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా చేపడతామని ప్రజలకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ క్లాక్ టవర్ కట్టడానికి ఆర్మూర్ పట్టణంలో చరిత్రాత్మకంగా ఉన్న ఆర్మూర్ని మరి నవనాథ సిద్ధుల్ని తీసుకొచ్చి ఎలాగైతే మన అంబేద్కర్ చౌరస్తాలో పెట్టినామో అదేవిధంగా క్లాక్ టవర్ని కూడా నిర్మించాలని ఒక ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్ళడం జరిగింది. మరి దీనికి సహకరించిన పట్టణ ప్రజలైతే ఏంది, మా కౌన్సిలర్స్ అయితే ఏంది, అందరికీ, అదేవిధంగా మా ఆఫీసర్స్ అయితే ఏంది, మా ఎమ్మెల్యే గారు అయితే ఏంది, మరి ఎంపీ గారు అయితే ఏంది, అందరి సహకరించినందుకు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేసి ముందుకెళ్ళడం జరుగుతున్నది. మరి అతి త్వరలోనే ఆ క్లాక్ టవర్ని కంప్లీట్ చేసుకొని అక్కడ మరి 100 ఫీట్లతో ఉన్న ఆ జెండాను అతి త్వరలోనే ఎగరవేయడం జరుగుతుంది. పసుపు పంటకు క్వింటాల్కు 15,000 రూపాయలు, ఎర్రజొన్న పంటకు క్వింటాల్కు 4,500 రూపాయల మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య ఉద్యమం చేపడుతున్నట్లు ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, నాయకులు దేవరాం, మనోహర్ రెడ్డి, యాదగౌడ్లు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 110 గ్రామాల్లో పసుపు, ఎర్రజొన్న పంటలు వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్నారని, పంటకు మద్దతు ధర కోసం ప్రతి ఏటా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, తాత్కాలిక బడ్జెట్లో రైతులకు కేవలం 6,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి సహాయం చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదమని అన్నారు. స్వామినాథన్ కమిషన్ను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, రైతులందరూ ఒక్కటవ్వాలని, మద్దతు ధరలకై ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పేరుతో మద్దతు ధరకై ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మంతని గంగారాం, రాజన్న, సుమన్, రాకేష్, నరేందర్, సాయి, రాము, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రకటించింది. ఆ బడ్జెట్లో రైతాంగానికి, వ్యవసాయ రంగానికి నిరాశే మిగిలిందని చెప్పేసి చెప్పడానికి ఈరోజు మేము ఒక ఉదాహరణకు ఒక రైతు యూనిట్గా తీసుకొని సంవత్సరానికి 6,000 రూపాయలు 3 దఫాలుగా ప్రకటించడం అనేది శోచనీయం. ఇది ఈ రైతాంగ బడ్జెట్ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఎవరు కూడా బిచ్చగాళ్ళు కాదు రైతులు.
ఎవరు సహాయం కోరట్లేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని కోరుతా ఉన్నాం. రైతాంగం రాజకీయాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఐక్య ఉద్యమం చేసి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. అట్లాగే పసుపుని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. క్వింటాలకు 15,000 రూపాయల ధర నిర్ణయించాలి అని చెప్పేసి ఈ రోజు మేము గత దశాబ్ద కాలంగా డిమాండ్ చేస్తూ వస్తా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతాంగ వ్యతిరేకంగా ఈ నిర్ణయాన్ని తీసుకోలేదు. రైతాంగానికి మేము అండగా ఉంటామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం ఇది విడ్డూరంగా ఉందని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. పసుపు ధరని వెంటనే 15,000 రూపాయలు క్వింటాల్ చొప్పున ప్రభుత్వం కొనే విధంగా ఈ రోజు ప్రకటన చేయాలని చెప్పేసి అందరి రైతాంగం తరఫున కోరుతూ రైతాంగాన్ని కూడా మేము చిన్న పిలుపునిస్తా ఉన్నాం. మండలాల వారీగా రైతాంగం సమావేశం చేసుకుని ఈ పసుపు ఎరుదల అంశం పైన ఐక్య ఉద్యమానికి ముందుకు రావాలని, రాజకీయాలకు అతీతంగా, ఓట్లకు అతీతంగా ముందు పోదామని చెప్పేసి గతంలో కూడా మనం పోరాడితే ధర సాధించుకున్నాం. ప్రభుత్వం చేత ఎరుదలను కొనుగోలు చేయించగలిగిన శక్తి మన అందరి దగ్గర ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ రోజు 4,000 క్వింటాల్ చొప్పున దళారులు కొనుగోలు చేసి రైతాంగాన్ని నిట్ట నిల్వలు ముంచుతున్న పరిస్థితి మరి మీకు కనిపించట్లేదా? తొందరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఐక్యంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తే తప్ప రైతాంగానికి మేలు జరిగేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా రైతు శ్రేయస్సే ప్రధాన ధ్యేయంగా ఉద్యమానికి ముందుకు రావాల్సిందిగా వెంటనే ప్రభుత్వం కూడా ముందుకొచ్చి పసుపును, ఎర్రజొన్నల్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మేము 10 సంవత్సరాల నుండి ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో చలనం రానందున మరి ఐక్య వేదిక ఆధారంగా మరి ఈ ముందు కూడా ఉద్యమాలు చేయడానికి మేము పిలిపిస్తున్నాము. రైతులందరూ కలిసి వస్తేనే మరి ప్రభుత్వం నుండి మనకు అన్ని రకాలుగా మరి రైతులు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కదలాలంటే మరి అందరూ కూడా పసుపు రైతులందరూ, ఎర్రజొన్న రైతులందరూ కలిసి వచ్చి ఉద్యమాలు చేసి మరి మనము ఏదైతే 10 సంవత్సరాల నుంచి మనము ఏదైతే 15,000 రూపాయలు క్వింటాల్, 15,000 రూపాయలు, 4,500 రూపాయలు ఎర్రజొన్న మేమేదో మనం డిమాండ్ చేస్తున్నామో తప్పకుండా మరి ప్రభుత్వం నుండి కొనుగోలు చేసేంత వరకు మనము ఐక్యంగా ఉండి మరి రైతులందరూ కలిసి రావాలని చెప్పేసి నేను పిలిపిస్తున్నాను. రైతులు మునిగిపోతున్నప్పుడు మరి ప్రభుత్వాలకు కనబడతలేవా? ఓట్లు వచ్చినప్పుడు మాకేదో తాయిలాలు ప్రకటించి ఇస్తామని చెప్పంటారు. మాకు తాయిలాలు అవసరం లేదు. పండించిన పంటకు మద్దతు ధర ఇస్తే మేమెవరికి చేతులు జాపి అడుక్కునేటువంటి అవసరం లేదు. రైతే ఎందరికో జీవితం ఇచ్చి కాపాడేటువంటి రైతును మీరు నట్టేట మూస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. రైతులారా మీరు కూడా అందరూ అలర్ట్ కండి. ఇంట్లో పండుకొని కూర్చుంటే మన పొట్టలు నిండాయి. మనకు 4,000 వస్తే మన పొట్ట నిండది. కైకిళ్ళ పోవు, జీతాలకు ఇచ్చేది, కరెంటు కానీ ప్రతి దానికి కానీ మోటార్లు కాలిపోతే కూడా మనకు ఎంతో నష్టపోయేటువంటి పరిస్థితి. మీరు ముందడికి రండి. ఐక్య కార్యాచరణను మీరు ముందడి నుంచి నడిపించండి. మద్దతు తెలిపి మన మద్దతు ధర ఏదైతే ప్రకటించుకుంటున్నామో ఆ మద్దతు ధర వచ్చినంత వరకు కూడా మన పోరాటాలు చేద్దాం. మోటార్ మండలం తొట్టి గ్రామ సర్పంచ్ కుండ నవీన్, ఉప సర్పంచ్ మరియు ఎంపీటీసీ గోర్తె గంగాధర్ తదితరులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నూతనంగా ఎన్నికైన తొర్తి సర్పంచ్, ఉప సర్పంచ్లను షాల్వాల్తో సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పూర్ణానందం, మాజీ సర్పంచ్ రాజారెడ్డి, అజ్మత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగాన్ని ఓ వ్యాపారంలా కాకుండా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న శ్రీ భాషిత స్కూల్కు జాతీయ స్థాయిలో ఉత్తమ పాఠశాలగా అవార్డు రావడం తాము చేసిన నిస్వార్థ సేవలకు నిజమైన రూపం లభించిందని శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ సుందర్ అన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ పాఠశాల బిరుదు అందుకున్న శ్రీ భాషితపై ఎన్సీఎన్ ప్రత్యేక కథనం. ఆర్మూర్ మండలంలోని పెర్కిట్లో గల శ్రీ భాషిత పాఠశాలకు జాతీయ స్థాయిలోనే ప్రత్యేక స్థానం లభించింది.
ప్రతి సంవత్సరం ప్రముఖ విద్యా మాసపత్రిక అయిన బ్రెయిన్ ఫీడ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్తమ పాఠశాలల గుర్తింపులో ఆర్మూర్ శ్రీ భాషితకు స్థానం దక్కడం, పాఠశాల కరెస్పాండెంట్ సుందర్ అవార్డు అందుకోవటం విశేషం. సమాజ నిర్మాణంలో ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. ఒక విద్యార్థి తన బాల్యం నుండే ఒక క్రమశిక్షణ, మంచితనము, నిజాయితీ, మర్యాద, జాతీయత ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే విద్యను వ్యాపారంలో చేర్చలేదు. అదొక సొసైటీ రూపంలో ఒక సమాజానికి నాణ్యమైన విద్యను అందిస్తూ ఒక భావి భారత పౌరుణ్ణి తయారు చేసి అందించాలన్న సంకల్పం ఈ ప్రాథమిక విద్య ముఖ్య పాత్ర పోషిస్తుంది. పాఠశాలతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా అవసరమైంది. ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, నో స్కూల్ హవెవర్ గుడ్, నో టీచర్ హవెవర్ వెల్ మీనింగ్ కెన్ హోప్ టు అచీవ్ ఎనీథింగ్ వితౌట్ ఏ కోఆపరేషన్ ఆఫ్ ఏ గుడ్ హోమ్. ఒక స్కూల్ ఎంత గొప్పదైనా, ఒక టీచరు ఎంత ఉన్నతురాలైనా, ఒక ఇంటి సహకారం, కుటుంబ సభ్యుల సహకారం లేకుంటే ఆ ప్రాథమిక విద్య గొప్పగా ఉండదని. అందుకోసమే ప్రాథమిక విద్యలో తల్లిదండ్రుల పాత్ర కూడా టీచర్లతో పాటు సమానంగా ఉంటుంది. ప్రతి ఒక్కటి రాయడంలో నేర్పరితనం, చదువులో నేర్పరితనం, క్రమశిక్షణలో ఉన్నతం, దాంట్లో సైన్స్ ఫేర్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, గేమ్స్లో కానీ అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా సమాయత్తం చేస్తూ ఇవాళ ప్రాథమిక విద్య ప్రారంభమవుతుంది. ప్రాథమిక విద్యలో ముఖ్యంగా శ్రీ భాషిత ఈ 14వ విద్యా సంవత్సరమే కాకుండా మొదటి సంవత్సరం మొదటి రోజు నుండి కూడా ఒక విద్యార్థి అన్ని రంగాలలో నైపుణ్యాన్ని పెంపొందించడానికే ప్రయత్నిస్తూ ప్రప్రథమ స్థానంలో తాము నిలవడం, సేవాభావంతో మంచి నాణ్యమైన విద్యను అందించడం, తల్లిదండ్రుల సమన్వయంతో తమకు ఈ అవార్డు దక్కిందని సుందర్ తెలిపారు. ఈ అవార్డు పూర్తిగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు అంకితం చేస్తున్నానని సుందర్ పేర్కొన్నారు. మున్ముందు మరింత అభివృద్ధి దిశగా తాము పనిచేస్తామని, విద్యారంగంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడతామని సుందర్ తెలిపారు. ఇవాళ ఈ బ్రెయిన్ ఫీడ్ వాళ్ళ టాప్ 500 స్కూల్స్లో ఒక బెస్ట్ స్కూల్ అవార్డు రావడము గర్వంగా ఉంది. 3 సంవత్సరాల క్రితము ఇటువంటి అవార్డుని ఢిల్లీలో కూడా తీసుకోవడం జరిగింది. ఇది 2వసారి తీసుకోవడం జరిగింది. ఇంతటి ఒక నాణ్యమైన విద్యను అందించడానికి ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉన్నత విలువలు కలిగిన ఉపాధ్యాయులు, మిగతా సిబ్బంది ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు, ఒక నిజాయితీతో కూడిన, క్రమశిక్షణతో కూడిన మాత్రమే తేగలుగుతుంది. అందుకోసమే ఇటువంటి అవార్డ్స్ అన్నింటినీ నేను విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు, మా సిబ్బందికే అంకితం చేస్తున్నాను. పురస్కారాలు ఇంకా ఎన్నో శ్రీభాషిత సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి ప్రతి ఒక్కరూ, మా మిత్రులు, శ్రేయోభిలాసులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా శ్రీభాషితలో ఒలింపియాడ్స్ కానీ, ప్లే స్కూల్ కానీ, ఇంకా ఐఐటిలో కానీ ఇంకా ఉత్తమమైన మార్కులు తీసుకురావాలని, దానితో పాటు ఇంకా ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ అసెస్మెంట్ టెస్ట్స్ ఉంటాయి. అంటే మన దగ్గర ఇంగ్లీష్ నేర్పించబడి ఆ ఇంగ్లీష్ పరీక్షల్లో బయట దేశాల యూనివర్సిటీస్ లైక్ హార్వర్డ్ యూనివర్సిటీ, క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించబడే పోటీ పరీక్షలకు కూడా రాబోయే రోజుల్లో శ్రీ భాషిత ఖచ్చితంగా అటువంటి అరేంజ్ చేస్తుంది. దాంట్లో కూడా ఒక మేటి విద్యార్థిగా పిల్లలను తీర్చిదిద్ది వాళ్ళ ఉన్నత విద్యాభ్యాసంలో కూడా ఆ సర్టిఫికేట్, క్యాంబ్రిడ్జ్ సర్టిఫికేట్ కానీ, హార్వర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిష్ణాతనం చేయడం అంటే మానసికంగా కానీ, శారీరకంగా కానీ వారిని పరిపక్వత చేయడం. ఇప్పుడు మన స్కూల్లో చూస్తున్నాము, ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కూడా వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాం. ఒక సిసిఈ ప్యాటర్న్, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఎలా అసలు రాయాలి, ఇలా రాస్తే మార్కులు వస్తాయి, దాని స్ట్రక్చర్ను ఎలా బిల్డప్ చేసుకోవాలి,
టెక్స్చువల్ కాంటెక్స్ట్లో ఎలా అడుగుతారు, నాన్ టెక్స్చువల్గా పుస్తకాలు లేనివి ఎలా అడుగుతారు, ఇవన్నిటి కోసము ఇవాళ స్టేట్ రిసోర్స్ పర్సన్స్తో కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. అట్లనే ఒక లాంగ్వేజ్ మీద టీచర్స్ కానీ 10th క్లాస్ పిల్లలకు కానీ 9th క్లాస్ పిల్లలకు కానీ వాళ్లకు సబ్జెక్టు పరంగా సబ్జెక్టులలో నిష్ణాతులైన ఒక స్టేట్ రిసోర్స్ పర్సన్స్తో వాళ్ళకు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. భాషలో ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ వాళ్ళ భాషా నైపుణ్యాన్ని పెంచే విధంగా వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాము. సైన్స్ ఫేర్ కానీ సైన్స్ కాంగ్రెస్లో కానీ పార్టిసిపేట్ అయ్యేటట్టు ఎన్నో విధాలుగా వాళ్ళకు మనము ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగే టీచర్స్ కూడా వాళ్ళకు పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ లీడర్షిప్ క్వాలిటీస్లో కానీ క్లాస్ మేనేజ్మెంట్లో కానీ సబ్జెక్ట్లో ఎలాగా తీర్చిదిద్దాలని కానీ ఇవన్నిటి మీద వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఇటు పిల్లలలో అటు ఉపాధ్యాయుల్లో మానసికంగా శారీరకంగా ఒక ఉన్నత స్థానానికి ఉన్నతమైన ఆలోచనలను తీసుకువచ్చి అప్పుడు విద్యను నేర్పించడం అవుతుంది. అందుకోసమే రానున్న రోజుల్లో మన ఆర్మూర్ ప్రాంతంలో ఆర్మూర్ అనేది ఒక విద్యకు మెయిన్ హబ్గా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని మంచి స్కూళ్ళు అవుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. దీనికి తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఖచ్చితంగా అవసరం. ఆర్మూర్ మండలంలోని పేర్కీడ్ గ్రామ కోటార్మూర్లో ఇరిగేషన్ స్థలాన్ని కొందరు గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అడ్డుగా చేసుకుని కబ్జాలు చేస్తూ వెంచర్లు వేస్తున్నారని ఎన్సీఎన్లో వచ్చిన వార్తలకు అధికారులు స్పందిస్తున్నారు. కోటార్మూర్ శివార్లో సర్వే నెంబర్లు 131/4, 131/5, 133/1, 133/2, 133/3లో గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ ఇట్టెడి బాజన్న తన కుటుంబ సభ్యులు ఇట్టెడి నాగుబాయి పేరుతో డ్రాఫ్ట్ లేఅవుట్ పొంది వెంచర్ వేస్తూ తన వెంచర్ పక్కనే ఉన్న 82/2/2 నిజాం సాగర్ సబ్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ను తన వెంచర్లో కలుపుకొని దాన్ని రోడ్డులా చూపిస్తూ అనుమతులు పొందాడు. ఇరిగేషన్ స్థలం కబ్జాకు గురైందని ఎన్సీఎన్లో వరుస కథనాలు రావడంతో అధికారులు స్పందించి తహసీల్దార్ ఇరిగేషన్ అధికారులు సర్వే జరిపించి ఇరిగేషన్ ల్యాండ్ను గుర్తించారు. ఇరిగేషన్ స్థలాన్ని 40 ఫీట్ల రోడ్డుగా చూయించి లేఅవుట్ పొంది ఉన్నారని, దీనిపై పంచాయతీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయతీ అధికారులు గ్రామ ప్రత్యేక అధికారి వైస్ ఎంపీపీ బాజన్న పొందిన అనుమతులపై లేఅవుట్కు అనుమతించిన టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్కు స్థల పరిశీలన జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖ రాసినట్లు ప్రత్యేక అధికారి తెలిపారు. ఇరిగేషన్ స్థలాన్ని కాపాడటంలో అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకొని కబ్జా చేసిన బాజన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆర్మూర్ మండలంలోని కోమన్పల్లి, ఖానాపూర్ గ్రామాల్లో ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల NSS 192 శిబిరాలు కొనసాగుతున్నాయి. 3వ రోజు శిబిరంలో భాగంగా కోమన్పల్లిలో వీడీసీ సభ్యులతో కలిసి NSS వాలంటీర్లు పోచమ్మ ఆలయం వద్ద శుభ్రం చేసి గ్రామస్తులకు మూఢనమ్మకాలపై అవగాహనలు కల్పించారు. మూఢనమ్మకాలు నమ్మి మోసాలకు గురి కావద్దని గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్, ఉప సర్పంచ్ రంజిత్ గౌడ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ చంద్రశేఖర్, వీడీసీ సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే హిందుత్వ ఫాసిస్ట్ దాడుల వ్యతిరేక ప్రాంతీయ సదస్సును విజయవంతం చేయాలని PYL రాష్ట్ర నాయకులు సుమన్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో సదస్సు పోస్టర్లను CPIML న్యూ డెమోక్రసీ PYL నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ మోదీ పాలనలో RSS దాడులు పెరిగిపోయాయని, పోలీసులు సైతం RSS కు వంత పాడుతున్నారని, ఈ నేపథ్యంలో CPIML న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హిందుత్వ ఫాసిస్ట్ దాడుల వ్యతిరేక ప్రాంతీయ సదస్సును నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి G హరిగోపాల్, జహీర్ అలీ ఖాన్లు హాజరవుతున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో AAKMS రాష్ట్ర నాయకులు దేవరాం, రాజన్న,
పీడీఎస్యు నాయకులు రాకేష్, నరేందర్, సాయి, రాము తదితరులు పాల్గొన్నారు. ఆ మహాత్మా గాంధీ ఫ్లెక్సీని పట్టుకొని ఇక్కడ పక్క పొంట బొమ్మ తుపాకీ పట్టుకొని కాలుస్తున్నట్టుగా నిన్నగాక మొన్ననే మహాత్మా గాంధీ వర్ధంతి రోజున గాడ్సేను చంపినటువంటి పరివార శక్తులనేమో మరి దేశభక్తులుగా కీర్తిస్తున్నారు. మరి ఎవరు దేశభక్తులు, ఎవరు దేశద్రోహులు ఆలోచించాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నారు. ఏదైతే 2017 డిసెంబర్ 31న భీమ కోరేగావ్ శౌర్య దివస్ కు సంబంధించినటువంటి సన్నాహక సదస్సులో ఉద్రేకపూరిత వ్యాఖ్యలతో రెచ్చగొట్టారని చెప్పేసి అక్రమ కేసులు బనాయించి విప్లవకవి వరవరరావును మొదలుకొని నిన్న అనిల్ తేల్తుండేని అరెస్ట్ చేసేదాకా ఒక దిక్కు సుప్రీంకోర్టు ఫిబ్రవరి 11వ తేదీ వరకు వాళ్ళను అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినా కూడా రాజ్యాంగ యంత్రాంగాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగాన్ని రక్షిస్తూ రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని చెప్పేసి ప్రమాణం చేసి అధికార పల్లకి ఎక్కినటువంటి మోడీ సర్కార్ ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో ఆర్ఎస్ఎస్ ఏది చెప్తే అది చేస్తూ ఆఖరికి మహారాష్ట్ర పోలీసులు కూడా కోర్టు తీర్పులనో లేకపోతే రాజ్యాంగ యంత్రాన్ని లెక్క చేయకుండా ఆర్ఎస్ఎస్ చెప్పిందేమేం చేస్తామన్నట్టుగా అనిల్ తేల్తుండేని అరెస్టు చేయడం ప్రజాస్వామికం. ఇది ఫాసిస్టు దాడులు, ఇది ఫాసిస్టు పాలన. ఇటువంటి ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ఈ నెల ఫిబ్రవరి 5వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు అట్లాగే జైరాలీ ఖాన్ గారు ప్రారంభకులుగా ఉండేటటువంటి ఈ సదస్సుకు ప్రజలు, మేధావులు, విప్లవ భావజాలను కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి హాజరై ఈ ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ పార్టీ కార్యదర్శి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ బడ్జెట్లో ఏ ప్రధానమంత్రి చేయని బడ్జెట్ విషయంలో మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం అన్ని విధాలుగా ఆలోచించి బడ్జెట్ విషయంపై రైతులు, మధ్యతరగతి పేద ప్రజల బడ్జెట్ రూపొందించిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాధర్, విశ్వతేజ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఆనందదాయకమైన విషయం, సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశ అభివృద్ధి కోసం అనేక సమస్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈ బడ్జెట్ విషయంలోకి వస్తే రైతాంగానికి కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలకు కావచ్చు, అలాగే కర్షకులకు, కార్మికులకు అందరికీ కూడా లాభదాయకమైన విషయం. బడుగు బలహీన వర్గాల కోసం, యువత కోసం ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల దేశ ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు జరగబోయే ఈ నెల 13వ తారీఖున దేశ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి అమిత్ షా గారు నిజామాబాద్ జిల్లాకు రాబోతా ఉన్నారు. ఆ సమావేశానికి మండల అధ్యక్షులు మరియు మండల కార్యవర్గము, అలాగే బూత్ అధ్యక్షులు, బూత్ స్థాయి అధ్యక్షులందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా సన్నిధమై ఆ సమావేశానికి అందరూ తప్పక హాజరు కావాలని చెప్పి కోరుతా ఉన్నాము. అదే కాకుండా రేపు ఆర్మూర్లో ఎంఆర్ గార్డెన్లో రేపు పార్లమెంటరీ స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి మండల అధ్యక్షుడు అలాగే ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా రేపు ఎంఆర్ గార్డెన్కు హాజరు కావాల్సిందిగా మీ అందరు కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై. పేర్కిట్ ముస్లిం యువత ద్వారా ప్రతి ఆదివారం రోజున పేదలకు భిక్షాటన చేస్తూ రోడ్లపై జీవనం సాగించే నిరుపేదలకు ఒక్క పూట అన్నం తినిపించాలనే ఉద్దేశంతో సొంత డబ్బులతో అన్నాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సుమీర్ అహ్మద్ మాట్లాడుతూ ఎంపీ కవిత స్ఫూర్తితో ఈ కార్యక్రమానికి కంకణం కట్టుకున్నారని, ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేస్తే ఆకలితో ఉన్నవారికి ఒక్క పూట అన్నం పెట్టిన వారం అవుతామని పేర్కొన్నారు. खास तौर पे जो भूखे हैं वो लोगों को खाना खिलाना बोले तो मैं वाकई फ़ख्र के साथ महसूस कर रहा हूँ, क्योंकि टीआरएस के रुकने पार्लिमान मोहतरमा कविता मैडम साहिबा ने भी जो गवर्नमेंट हॉस्पिटलों में होने दीजिए, ग्रंथालय में होने दीजिए, खाने का रखे, वही देखते हुए आज पेरकिट के मुस्लिम नौजवान ने मुस्लिम वेलफेयर सोसाइटी की जानिब से हर इतवार को भूखों में खाना खिलाने का जो बेड़ा उठाया है। वाकई हम पेरकिट के नौजवानों को सलाम करते हैं, क्योंकि आप लोगों की ये मिली जज्बा, ये नौजवान पूरे एकजुट जमा होकर जो ख़ास तौर पे एक रोज़
इतवार को इतवार 300 पैकेट्स लेकर आके पूरे लोगों में तकसीम करके दोपहर के खाना खिला रहे हैं। बोले तो वाकई आप लोगों के जज्बे को हम कदर करते हैं। इंशाअल्लाह ताला आपकी जो सोसाइटी की तरफ से जो करा रहे हैं, हम भी हुकूमत से की जानिब से आपकी सोसाइटी को इमदाद करेंगे। और ख़ास तौर पे जो नौजवान क्रिकेट से आके निज़ामाबाद रेलवे स्टेशन में होने दीजिए, बस स्टैंड में होने दीजिए, या पूरे जगहों के चौरस्तों पे जितने भी बेरोज़गार जो बेसहारा वो लोगों को खाना खिला रहे हैं, हम फ़ख्र के साथ महसूस करते हैं कि हल्के असम्बली आरमूर ज़िले में एक वाहिद ऐसा हल्का है। ఓటరు నమోదు రేపటితో ముగియనుండటంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితాలో తప్పులను నమోదును అధికారులు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితాలో తప్పులను సవరించి తప్పులేని ఓటర్ల జాబితా తయారు చేసి పార్లమెంట్ ఎన్నికల నాటికి సిద్ధం చేసి కొత్త ఓటర్ల నమోదు చేసి ఉంచాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ గత నెల రోజుల నుండి చేపడుతున్న ప్రక్రియ సోమవారంతో ముగియనున్నదని నందిపేట తహసీల్దార్ అలివేలు పేర్కొన్నారు. ఓటరు నమోదుకు నందిపేట మండల వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు మండల రెవెన్యూ అధికారులు చేపట్టడంతో ఆదివారం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఓటరు నమోదు ప్రక్రియలో మరియు మండలంలోని ప్రత్యేక కేంద్రాలకు అనూహ్య స్పందన వచ్చిందని తహసీల్దార్ తెలిపారు. జనవరి 1, 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని నందిపేట తహసీల్దార్ చెప్పారు. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా నమోదై ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటిది చాలా విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ 18 సంవత్సరాలు దాని కట్ ఆఫ్ డేట్ ఎప్పుడంటే 1/1/2019 నాటికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఓటరు కూడా తమ ఓటును నమోదు చేయవలసిందిగా కోరుచున్నాము. ఇటు విషయాన్ని మేము గతంలో కూడా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా మరియు టామ్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడమైంది. కాబట్టి ఈ విషయంలో మండల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ మరియు ఆధార్ మరియు మెమోలతోటి మీకు సంబంధించినటువంటి బిఎల్ఓస్ దగ్గర కానీ ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ మీరు దరఖాస్తు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా మేము నమోదు చేస్తాము. ఇటు అవకాశాన్ని అందరూ కూడా వినియోగించవలసిందిగా మనవి చేస్తాం. గతంలో నిర్వహించినటువంటి స్పెషల్ క్యాంపెయిన్స్లో కూడా మంచి స్పందన వచ్చిందండి ప్రజల దగ్గర నుంచి. గతంలో 1256 చేర్పులు చేశాము. ఈ రోజు కూడా మంచి స్పందన ఉన్నది. ఇప్పటి వరకు మేము తీసుకున్నటువంటి దరఖాస్తులు 536 దరఖాస్తులు ఫామ్ 6 తీసుకున్నాము. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని ఓటర్లు ఈ విషయంలో ఇంకా ఉత్సాహంగా పాల్గొని ముఖ్యంగా యువత వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని బట్టి ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నందిపేట మండలంలోని నికాల్పూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ముత్యాలమ్మ జాతర నేడు కన్నుల పండుగగా మొదలైంది. భక్తులు పెద్ద ఎత్తున హాజరై ముత్యాలమ్మను దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ముత్యాలమ్మ జాతర మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. గ్రామానికి చెందిన యువతీ యువకుల ప్రోత్సాహం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అనంతరం బహుమతులు ప్రదానం చేశామని అన్నారు. ముత్యాలమ్మకు ప్రత్యేక మొక్కులు భక్తులు చెల్లించుకున్నారని, భక్తుల కోసం పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కమిటీ ఆధ్వర్యంలో ముత్యాలమ్మ చిత్రాలమ్మ జాతర ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా జరపడం జరుగుతున్నది. మరి ఒక విశేషం ఏమిటంటే ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో. దానికి విద్యార్థులను ప్రోత్సహించడం జరిగినది. దానికి మా తరఫు నుంచి బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతున్నది. అశేష జనానిక మధ్యలో భారీ ఏర్పాట్లలో జాతర జరుగుతున్నది. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులతో ఏర్పాట్లు చేయడం జరిగింది విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో. భీమ్గల్ మండలం పురాన్పేట్ గ్రామంలో స్వామి వివేకానంద యువజన సంఘ నూతన కార్యాలయాన్ని ఆదివారం నూతన సర్పంచ్ తోటశంకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ ఉపాధ్యాయుడు శంకరయ్య యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ వివేకానందుడు సమాజానికి ముఖ్యంగా యువతకు చేసిన మార్గదర్శకాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. యువత యూత్ సంఘాలను ఏర్పరచుకొని సమాజ సేవలో పాలు పంచుకోవాలని చెప్పారు. అనంతరం సర్పంచ్ తోట శంకర్ మాట్లాడుతూ గ్రామంలో యువకులు అన్నింటిలో పాలు పంచుకోవాలని, గ్రామాభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. అనంతరం యూత్ సంఘం సభ్యులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నవీన్ గౌడ్, రమేష్, ఆయూబ్ కలీం, రామకృష్ణ, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన ఏనుగు శ్వేతా గంగారెడ్డిని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పౌల్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పౌల్ట్రీ రైతుగా రాణించిన శ్వేతా గంగారెడ్డి రాబోయే రోజుల్లో పచ్చలనడుకుడ గ్రామానికి మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, ఆదిలాబాద్ పౌల్ట్రీ యజమానులతో పాటు గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సర్పంచులు, శుభాకాంక్షలు తెలిపి అభివృద్ధికి తోడ్పడతానన్న ఎమ్మెల్యే. హైదరాబాద్లోని బాల్కొండ ఎమ్మెల్యే నివాసంలో వేమ్ల ప్రశాంత్ రెడ్డిని కలిసిన పలువురు సర్పంచులు. ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ గూటికి చేరిన పలు పార్టీల నాయకులు. జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. నకిలీ కార్డులు ఏరివేయాలని అధికారులకు ఆదేశం. అధికార అహంతో ప్రభుత్వ స్థల కబ్జాకు యత్నించిన ఆర్మూర్ వైస్ ఎంపీపీ. అధికారుల చొరవతో కొనసాగుతున్న సర్వే. నాణ్యమైన విద్యతో ఉత్తమ పాఠశాలగా గుర్తింపు పొందిన శ్రీ భాషిత పాఠశాలపై ఎన్సీఎన్ ఫోకస్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.